నమస్తే. జాతక చక్రంలో గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం అనేది ముఖ్యంగా రవిగ్రహ అనుకూలం వల్ల ఏర్పడుతుంది. అట్లాగే ఈ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. అది ఏ రకంగా అన్నది ఆరోభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ముఖ్యంగా రవిగ్రహం వల్లే కాబట్టి ఈ రవిగ్రహం జన్మలగ్నానికి శుభాధిపత్యం వచ్చి శుభరాశుల్లో ఉంటే 100% ఉంటుంది. అంటే వృశ్చిక లగ్నానికి రవిగ్రహం దశమాధిపతి వృశ్చిక రాశిలో ఉన్నారనుకోండి, లగ్నంలో 100% గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. అట్లాగే ఈ రవిగ్రహం ఉద్యోగ కారకుడు బుధగ్రహం కలిసి ఉన్న వాళ్ళ జాతకాల్లో కూడా ఈ యోగం ఉంటుంది. మరి సింహలగ్నం అయ్యుండి తులారాశిలో ఉన్నారు అంటే అక్కడ నీచపడ్డారు. అయితే అప్పుడు ఇబ్బంది ఉంటుందా అంటే ఏ నక్షత్రంలో ఉన్నారు అన్నది చూసుకుంటే ఉంటుంది. తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ ఉంటాయి. దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అట్లాగే జాబు అన్నది గవర్నమెంట్ జాబు సుమారుగా ఒక 35 సంవత్సరాల వయసు తీసుకోండి. ఆ వయసుకి జరిగే దశ ఏంటి, ఆ దశాధిపతి కూడా అనుగ్రహించాలి. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా కూడా గ్రహాలు బాగున్నప్పటికీ దశానాథుడు అనుకూలించకపోతే ఉద్యోగం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా రవిగ్రహానికి రెమెడీస్ చేసుకుంటే ఉద్యోగం అనేది ఉంటుంది.